హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ప్రాబబ్లీ ఒక ట్రెక్ కానీ హై ఆల్టిట్యూడ్ ట్రెక్ కానీ రెడీ అవుతూ ఉన్నట్టున్నారు. ఇన్ కేస్ మీరు కనుక ఒక ట్రెక్ ప్లాన్ చేస్తూ ఉంటే ఎస్ యు ల్యాండ్ అప్ ఎట్ ద రైట్ ప్లేస్. అండ్ ఈరోజు నేను మీకు వివరించబోతూ ఉన్నాను హై ఆల్టిట్యూడ్ ట్రెక్కి ఏమేమి క్యారీ చేయాలి, ఎలాంటి ఎసెన్షియల్ గేర్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీ సజెషన్స్ కానీ ఇన్ కేస్ నేను ఏమైనా గేర్ మిస్ చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. సో మనం హై ఆల్టిట్యూడ్ ట్రెక్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే టెంపరేచర్స్ అనేవి మైనస్లో ఉండటం సర్వసాధారణం. సో అలాంటప్పుడు మినిమం 4 to 5 లేయర్స్ క్యారీ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ 4 to 5 లేయర్స్ అంటే ఏంటి అని. నెంబర్ 1 థర్మల్స్ అంటారు. థర్మల్స్ అంటే ఏంటంటే ఇవి మనం ఓన్లీ క్యాంప్ సైట్లో మాత్రమే వేసుకుంటాము. ఇవి బేసిక్గా ఫస్ట్ లేయర్ అనమాట, మన బాడీ మీద ఉండే ఫస్ట్ లేయరు. ఇవి శరీరాన్ని అతుక్కొని ఉంటాయి. సో వీటి కాస్ట్ అయితే కనుక ఒక 300 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ నుంచి మన ఓపిక 1000, 1500, ఈవెన్ అప్ టు 2000 రూపీస్ యూ కెన్ గెట్ ఇట్. మెరీన్ నువ్వులు అవన్నీ ఉంటాయి. సో ఇవి 2 pairs క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే నా ట్రెక్ 8 days, 4 daysకి ఒక పేరు. సో ఇవి లేయర్ 1. లేయర్ 2 ఏంటంటే మన టీషర్ట్స్, రైట్. మన టీషర్ట్స్ ఏంటంటే నేను మొత్తం 5 టీషర్ట్స్ క్యారీ చేస్తున్నాను. అందులో 3 డ్రై ఫిట్ టీషర్ట్స్ అండ్ 2 మెరీనో వూల్. మీకు డిఫరెన్స్ ఎంతని చెప్తాను. ఈ డ్రై ఫిట్ టీషర్ట్స్ ఏంటంటే ఇవి క్విక్గా డ్రై అవుతాయి. ఈవెన్ మన వెట్ అయినా స్వెట్ అయినా కూడా వెంటనే డ్రై అవుతాయి. కాబట్టి ట్రెక్స్ కానీ వర్కౌట్స్ కానీ దేనికైనా ఈ క్విక్ డ్రై టీషర్ట్స్ క్యారీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2 మామూలువి, 1 ఫుల్ హ్యాండ్స్ అనమాట, మేబీ క్యాంప్ సైట్లో వేసుకోవడానికి. ఇప్పుడు మనం మెరీనో వూల్కి వద్దాం. మెరీనో వూల్ ఏంటంటే జనరల్గా మౌంటైన్స్లో మనకి చెమట పట్టడం అనేది చాలా చాలా డిఫికల్ట్. సో మామూలు డ్రై ఫిట్ టీషర్ట్ అయితే ఒక్కొక్కటి 2 to 3 days వేసుకోవచ్చు. కానీ ఈ మెరీనో వూల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టీషర్ట్ని అప్ టు 7 to 10 times వరకు వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక టీషర్ట్ని ఒక వారం మొత్తం వేసుకోవచ్చు. సో అదే మెరీనో వూల్ స్పెషాలిటీ. మీరు దీని గురించి కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ కూడా చేయొచ్చు. సో ఇవి నేను 2 టీషర్ట్స్ క్యారీ చేస్తూ ఉన్నాను. సో ఇది లేయర్ నెంబర్ 2 అనమాట. లేయర్ నెంబర్ 3 ఏంటంటే ఫ్లీస్. ఫ్లీస్ అంటే నథింగ్ బట్ జాకెట్. ఇవి మనం చూడొచ్చు ఈ మార్కెట్లో అయితే కనుక డికాథ్లాన్ కానీ వేరే అవుట్లెట్స్లో 500 రూపీస్, 400 రూపీస్ నుంచి కూడా ఉంటాయి. సో ఇది లేయర్ నెంబర్ 3. లేయర్ నెంబర్ 4 ఏంటంటే అది కూడా ఫ్లీజ్ అని అనమాట. ఇంకో ఫ్లీజ్ క్యారీ చేస్తూ ఉన్నాను. ఫ్లీజ్ మీద ఇంకో ఫ్లీజు. సో ఇది ఫుల్ హ్యాండ్స్ హుడ్ ఉన్న ఫ్లీజ్ అనమాట. ఇది లేయర్ నెంబర్ 4. చాలామంది ఏం చేస్తారంటే లేయర్ నెంబర్ 3 ఏదర్ ఫ్లీజ్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే కనుక థిక్ కాటన్ టీషర్ట్స్ క్యారీ చేస్తారు. సో కాటన్ టీషర్ట్స్ అగైన్ డ్రై అవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, క్యారీ చేయడం వెయిట్ కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆల్టర్నేట్ ఆప్షన్గా నేను ఫ్లీజ్ క్యారీ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనం 4 layers చూసాం. 5th లేయర్ ఏంటంటే మన జాకెట్. ఇది మీరు చూసే ఉంటారు. దిస్ ఈజ్ మై 3rd హిమాలయన్ ట్రెక్. నేను ఈ జాకెటే వాడుతూ ఉన్నాను. సో జాకెట్స్లో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అని, డౌన్ జాకెట్స్ అని, ప్యాడెడ్ జాకెట్స్ అని, అవన్నీ కూడా. సో ఫెదర్ జాకెట్ అయితే నేను ఇప్పుడు వాటర్ లేదు. ఎందుకనంటే ఫెదర్ జాకెట్ అయితే మనం సపరేట్గా దాని మీద రెయిన్ కానీ స్నో కానీ పడితే దానికి సపరేట్గా ఇంకొక మనం లేయర్ కొనుక్కోవాలి. సో ఇదేంటంటే ఇది వాటర్ ప్రూఫ్ కమ్ స్నో ప్రూఫ్ జాకెట్ అనమాట. సో ఇది వేసుకుంటే మన వర్షంలో అయినా వాడుకోవచ్చు, స్నోఫాల్ అయినా వాడుకోవచ్చు. అండ్ ఇది అప్ టు -5 to 10 degrees వరకు యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి లాస్ట్ 2 treks కూడా ఇదే వాడాను. సో దిస్ ఈజ్ మై 3rd హిమాలయన్ ట్రెక్ అండ్ దెన్ ఇందులో కూడా నేను ఇదే వాడుతున్నాను. సో ఇవి 5 layers అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ప్యాంట్స్కి వెళ్దాం. నేను ఈ ట్రెక్ మొత్తం 3 ప్యాంట్స్ క్యారీ చేస్తూ ఉన్నాను. ఓకే, 2 ఏంటంటే ట్రెక్ ప్యాంట్స్. సో ఇవి నేను ఇదైతే కనుక లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. దీనికి బేసిక్గా మనకి జిప్ తీసేసేసి నీస్ దగ్గర నుంచి షార్ట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఇది సెకండ్ది మొన్న రీసెంట్గా కొన్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే వాటర్ రిపెలెంట్ కేపబిలిటీ ఉంది. మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ వాటర్ రిపెలెంట్ ఉంటుంది. కింద ఎక్కడెక్కడైతే ఏరియాస్ వాటర్ ఎక్స్పోజ్ అవుతాయో అక్కడ వాటర్ అనేది రిపెలెంట్ అవుతూ ఉంటుంది. అండ్ స్ట్రెచబుల్ మెటీరియల్ కూడా. సో 2 ట్రెక్ ప్యాంట్సే క్యారీ చేస్తున్నాను. 8 days అంటే 4 days ఈచ్. 3rd ప్యాంట్ ఏంటంటే ఇది అగైన్ మనం క్యాంప్ సైట్లో మాత్రమే వాడతాం. ఇక్కడ మీరు చూస్తే కనుక లోపల ఇదంతా థిక్ లేయర్ ఉంటుంది. ఇది నైట్ టైం వేసుకోవడానికి. బేసిక్గా మనం థర్మల్స్ వేసుకుంటాం కదా కింద, థర్మల్స్ మీద ఇంకొక లేయర్ వేయటానికి ఇదనమాట. ఇది చాలా థిక్గా ఉంటుంది. ఇది ఓన్లీ క్యాంప్ సైట్లో మాత్రమే వాడతాము. ఇప్పుడు మనం 2 ఇంపార్టెంట్ థింగ్స్కి వెళ్దాము. నెంబర్ 1 ఏంటంటే అండర్వేర్స్. ఓకే, ట్రెక్లో 3 ఇంపార్టెంట్వి యాక్చువల్గా అవి ఏంటంటే నెంబర్ 1
ఫ్రెష్ అండర్వేర్స్, ఫ్రెష్ హ్యాండ్ కర్చీఫ్స్ అండ్ దెన్ ఫ్రెష్ సాక్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. సో 8 days ఆఫ్ ట్రెక్ నేనైతే ప్రస్తుతానికి 5 క్యారీ చేస్తున్నాను, ఇంకా 3 కొనాలి. ఎవ్రీడే ఒక ఫ్రెష్ అండర్వేర్ ఉండేట్టు చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ హ్యాండ్ కర్చీఫ్స్ కూడా ప్రస్తుతానికైతే ఒక 4 or 5 పెట్టాను. నేను ఇంకా హ్యాండ్ కర్చీఫ్స్ కొనాలి. కొంటే కనుక 8 హ్యాండ్ కర్చీఫ్స్, 8 అండర్వేర్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పినట్టుగా సాక్స్లు అనమాట. సాక్స్లో కూడా 2 different type ఆఫ్ సాక్సెస్ అనేవి పెట్టుకున్నాను నేను. 1 అగైన్ మెరినో వూల్ సాక్స్. ఈ సాక్స్లు స్మెల్ అనేవి అసలు రావు అనమాట, అస్సలు స్మెల్ అనేవి రావు, చాలా థిక్గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా నేను ట్రెక్లో ఒక్కొక్క పెయిర్ని 3 days వేసుకున్నాను. సో సిమిలర్ అప్రోచ్ ఇప్పుడు కూడా మొత్తం 3 pairs పెట్టుకున్నాను. ఈ 3 pairsలో 2 pairs మెరినో వూల్, ఒకటి మామూలుది అనమాట. అండ్ ఈ సాక్స్ ఏంటంటే బేసిక్గా ఇవి అగైన్ నైట్ టైం మనం కాళ్ళకి వేసుకున్నాయి అనమాట. ఎందుకంటే నైట్ టైం మన క్యాంప్ సైట్లో పడుకున్నప్పుడు కాళ్ళ దగ్గర నుంచి హీట్ అనేది బయటికి వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. సో పాదాలని హాట్గా పెట్టుకోవడానికి, అందులో ఉన్న హీట్ని రీటైన్ చేసుకోవడానికి ఈ థిక్ సాక్స్లు అనేవి నైట్ మాత్రమే వేసుకుంటాము. ఇది ఒక పేరే సరిపోతుంది, ఎందుకంటే దీన్ని మనం బయట వాడము. ఓన్లీ మనం స్లీపింగ్ బ్యాగ్లోకి వెళ్ళినప్పుడు ఇది కాళ్ళకి వేసుకొని లోపలికి వెళ్ళేసేసి పడుకుంటాము. సో ఓవరాల్ 4 pairs ఆఫ్ సాక్స్ అనేవి క్యారీ చేస్తున్నాను. గ్లౌస్ నేనైతే కనుక లాస్ట్ 3 treks పిచ్చిగా కొన్నాను, యాక్చువల్గా ప్లానింగ్ అనేది లేకుండా. నా దగ్గర మొత్తం ఇప్పుడు 4 pairs ఆఫ్ గ్లౌస్ ఉన్నాయన్నమాట. 4 pairs ఆఫ్ గ్లౌస్ ఇవేంటో మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇవి చాలా చాలా థిన్గా ఉంటాయి, పల్చగా ఉండే గ్లౌజులు అనమాట. ఇవి ఎందుకంటే మన క్యాంప్ సైట్లో ఉన్నప్పుడు లేదంటే మన టెంట్ లోపల ఉన్నప్పుడు జస్ట్ చలిని బీట్ చేయడానికి వాడే అనమాట. చాలా చాలా థిన్గా ఉంటాయి ఇవి. సో వాటర్ ప్రూఫ్ కూడా అలాంటివి కూడా కాదు, క్యాంప్ సైట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్, కానీ చాలా టైట్గా ఉంటాయి. ఇది ఏదంటే మొబైల్ ఫోన్ వాడవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇవి కొన్నాను. సో ఇది లాస్ట్ ట్రెక్లో కొన్నాను అనమాట. అండ్ ఇవేంటంటే బేసిక్గా వాటికంటే థిక్గా ఉండేవి, విండ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి కూడా మొబైల్ ఫోన్ వాడచ్చు, మొబైల్ ఫోన్ వాడటానికి యూస్ఫుల్గా ఉంటుంది, కెమెరా కానీ దానికన్నా టచ్కి. అండ్ కానీ ఇవి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, జస్ట్ వాటర్ రెపెలెంట్ కూడా కాదనుకుంటా. సో వీటిని మనం డే టైం ట్రెక్ చేసేటప్పుడు ఇన్ కేస్ స్నోలో ఉంటే కనుక వీటిని మనం వాడుకోవచ్చు. అండ్ ఇవి స్కీయింగ్ గ్లౌసెస్, వాటర్ ప్రూఫ్ గ్లౌసెస్ అంటారు వీటిని. ఈ గ్లౌసెస్ ఏంటంటే వాటర్ ప్రూఫ్, వర్షంలో పెట్టినా కూడా మనకి వీటి ఏం కాదు, స్నోలో కూడా వీటిని మనం వాడుకోవచ్చు. సో అలాంటి ఇష్యూ అనేది ఏమీ ఉండదు. ఇది నెక్స్ట్ ఏంటంటే 2 ఉన్నాయి. నంబర్ 1 ఇది రెయిన్ జాకెట్, ఇది పాంచో అనమాట. రెయిన్ జాకెట్ డే టైం మనం ట్రెక్ చేసేటప్పుడు ఇన్ కేస్ మనం వేసుకోవాలనుకుంటే కనుక రెయిన్ జాకెట్ టాప్ వరకు కవర్ చేస్తుంది, బాటమ్కి అయితే నేను ఇంకా కొనలేదు. అలా కాదు అనుకుంటే పాంచో అనేది ఈజీ అండ్ సింపుల్ సొల్యూషన్. అది మనల్ని కవర్ చేస్తుంది, మన బ్యాక్ ప్యాక్స్ అన్నింటిని కవర్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ట్రెక్లో నేను ఇదే వాడాను, చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. దెహ్రాదూన్లో కొన్నాను నేను ఇది. ఐ గెస్ ఇట్ వాస్ వెరీ చీప్, లైక్ 450 రూపీస్కి ఎంతో కొన్నాను. సో ఈసారి కూడా నేను రెయిన్ జాకెట్ కంటే కూడా పాంచోనే క్యారీ చేయడానికి మొగ్గు చూపుతూ ఉన్నాను. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మొత్తం 3 క్యాప్స్ ఉన్నాయి. బేసిక్గా ట్రెక్లో క్యాప్ యూసేజ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. మేబీ మనం ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మేబీ క్యాప్ అయితే వాడచ్చు. అండ్ అది కాదు అనుకుంటే ఇది కూడా క్యాప్ కిందే వస్తుంది, కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ అ స్మాల్ హ్యాట్ లాగా ఉంటుంది. ఇది మేబీ దీన్ని కూడా వాడచ్చు. కానీ సూర్యకిరణాల నుంచి మన ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ సూర్యకిరణాలు అనేవి అల్ట్రావైలెట్ రేస్ చాలా స్ట్రాంగ్గా మనకు తగులుతాయి. సో వాటిని బీట్ చేయడానికి హ్యాట్ అనేది చాలా అవసరం. సో రీసెంట్గా నేను కొలంబియా హ్యాట్ ఒకటి కొన్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 2,500 వరకు అయింది. కానీ హ్యాట్ అయితే కనుక సూపర్గా ఉంది. దీనికి బ్యాక్ సైడ్ షేడ్ లాగా క్రియేట్ చేయడానికి అనమాట. మన ట్రెక్ హ్యాట్ పెట్టుకున్నప్పుడు వెనకాల మన మీద సూర్యకిరణాలు పడకుండా ఉండడానికి ఇలాంటి క్లాత్ కూడా ఉంది. చాలా చాలా యూస్ఫుల్గా ఉంది ఇది. సో అందుకని చెప్పేసి నేను దీన్ని కొన్నాను. సో బట్ ఇలాంటి హ్యాట్ అనేది సూర్యకిరణాల నుంచి మనల్ని కాపాడటానికి, మన ఫేస్ మీద పడకుండా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం హైడ్రేషన్ అండ్ వాటర్ బాటిల్స్. ఓకే, సో ఇవి ఇక్కడ ఉన్నాయి మనం చూస్తే. సో సజెస్టెడ్ ఏంటంటే హైడ్రేషన్ బ్లాడర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతిసారి మన బ్యాక్ ప్యాక్ తీసి అందులో నుంచి వాటర్ తాగలేము. సో అందుకని చెప్పేసి ఏదైనా 1 లీటర్ or 2 లీటర్స్ హైడ్రేషన్ ప్యాక్ అనేది ఒకటి మస్ట్ అండ్ షుడ్. అది ఇదే అనమాట, నా దగ్గర ఉంది. దాంతోపాటు 2 లీటర్ 2 వాటర్ బాటిల్స్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన దగ్గర ఉంది లైఫ్ స్ట్రా ఫిల్టర్ వాటర్ బాటిల్. ఎందుకంటే చాలాసార్లు మనం వాటర్ స్ట్రీమ్లో తీసుకుంటాము.
హిమాలయన్ వాటర్ స్ట్రీమ్స్లో నుంచి వచ్చే వాటర్ చాలా ప్యూర్గా ఉంటుంది, బట్ స్టిల్ సేఫర్ సైడ్ అని చెప్పేసి నేను వాటర్ ప్యూరిఫైయర్ ఉన్న బాటిల్ అయితే వాడుతూ ఉన్నాను. అండ్ దీంతోపాటు ఇంకో రెగ్యులర్ వాటర్ బాటిల్ వెయిట్లెస్ది క్యారీ చేస్తూ ఉన్నాను. సో ఇవి మనం వాటర్ గురించి. ఇప్పుడు మనం నైట్ లైట్స్ గేర్ గురించి వాడదాం. ఓకే, మీరు చూసే ఉంటారు, ఇది హెడ్ ల్యాంప్. నేను లాస్ట్ 2 years నుంచి అన్ని ట్రెక్స్కి ఇదే వాడుతూ ఉన్నాను. బట్ దిస్ టైమ్ నేను ఒక అప్గ్రేడ్కి వెళ్ళాను అనమాట. ఇది అడ్వాన్స్డ్ వర్షను, ఇదేదో యూఎస్బి ఛార్జింగ్ అదంతా ఉందంట. ఇది నాకు ఆల్మోస్ట్ 2000 రూపీస్ వరకు ఛార్జ్ అయిందనమాట కాస్ట్. కానీ చాలా పవర్ఫుల్ 200 లూమినెన్స్ వరకు ఉంటుందని చెప్పేసేసారు. సో అందుకని చెప్పేసి ఇది కొన్నాను. హెడ్ ల్యాంప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సమ్మిట్ పుష్కి వెళ్ళేటప్పుడు మనం నైట్ స్టార్ట్ అవుతాము. సో నాకు ఈ ట్రెక్ అయితే కనుక దిస్ టైం నా సమ్మిట్ పుష్ నైట్ అరౌండ్ 11 o'clock ఉంటుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 10 to 12 hours ఆఫ్ వాక్. సో అందుకని చెప్పేసి మంచి లైట్ కావాలని తీసి పెట్టుకున్నాను. ఎవ్రీ టైం మనం తీసుకెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా బ్యాటరీస్ అనేది క్యారీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండితో పాటు టార్చ్ లైట్ ఒకటి, ఇది ఎందుకంటే బేసిక్గా క్యాంప్ సైడ్లో ఉన్నప్పుడు నైట్ మనం లేచినప్పుడు సేఫర్ సైడ్ ఉంటుందని చెప్పేసి టార్చ్ లైట్ కూడా క్యారీ చేస్తూ ఉన్నాను. సో ఇవి లైటింగ్ యాక్సెసరీస్ అనమాట. సన్ స్క్రీన్ లోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ నేను ట్రెక్ అయిపోయి వచ్చిన తర్వాత, అంత ఆల్టిట్యూడ్కి వచ్చిన తర్వాత ఫేస్ అంతా కూడా మొత్తం పగిలిపోయింది. సన్ స్క్రీన్ లోషన్ సరిగ్గా వాడలేదు, చాలా ఇగ్నోర్ కూడా చేశాను నేను. సో సన్ స్క్రీన్ లోషన్ తీసుకున్నాను. దీన్ని బేసిక్గా 50 SPF అనో ఏదో ఉంటుంది దీనికి. 50 SPF, 50+ SPF అని ఉంటుంది, అల్ట్రావైలెట్ ప్రొటెక్షన్. అది తీసుకోవాలి ఎప్పుడైనా. నెక్స్ట్ ఏంటంటే నెక్ వార్మర్స్ అండ్ బాలక్లావాస్. ఇదేంటంటే నెక్ వార్మర్, మనం బేసిక్గా క్యాప్ వేసుకుంటాము, హుడీ వేసుకుంటాము, అన్నీ వేసుకుంటాం కదా. సో నెక్ వార్మరు ఫేస్కి కోల్డ్ విండ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవనేవి చాలా ఉపయోగపడతాయి. ట్రెక్కింగ్ పోల్ బేసిక్గా 2 ట్రెక్కింగ్ పోల్స్ కావాలి. నేను ఇక్కడ నుంచి క్యారీ చేయట్లేదు, మనాలిలో షాపింగ్ చేసే ట్రెక్కింగ్ పోల్స్ కొందాం అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈసారి ఇది అల్యూమినియం ట్రెక్కింగ్ పోల్ అనమాట. ఈసారి నేను కార్బన్ ట్రెక్కింగ్ పోల్స్ కొందాం అనుకుంటున్నాను. అవేంటంటే కార్బన్ ట్రెక్కింగ్ పోల్స్ వెయిట్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనాలిలోనే కొందాం అనుకున్నాను. ఎందుకంటే చాలా ఎయిర్లైన్స్ అవి క్యాబిన్లోకి అలౌ చేయవు. సో ఆ రెస్ట్రిక్షన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి క్యారీ చేయకుండా నేను అక్కడే కొందాం అనుకుంటూ ఉన్నాను. సో 2 ట్రెక్కింగ్ పోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పవర్ సోర్సెస్, మనం బేసిక్గా పవర్ సోర్సెస్ చూడొచ్చు. మీరు చూసే ఉంటారు లాస్ట్ ఇయర్ నా వ్లాగ్స్లో బ్యాక్ పైన ఎవ్రీ డే సోలార్ పవర్ యూజ్ చేశాను. అంతకుముందు నాకు సోలార్ పవర్ గురించి పెద్దగా ఐడియా లేదు. సో ఇన్ని పవర్ బ్యాంక్స్ అనేవి క్యారీ చేశాను. ఈ పవర్ బ్యాంక్స్ వరకు ఒక 1 kilo వరకు ఉన్నాయి. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను వెయిట్ క్యారీ చేయలేక. బట్ ఈ లాస్ట్ ఇయర్ నుంచి సోలార్ ప్యానల్ క్యారీ చేయడం స్టార్ట్ చేశాను. చాలా చాలా సింపుల్. దీనికి మన ఫోన్ కానీ బ్యాటరీస్ కానీ ఏమైనా అటాచ్ చేసేసి బ్యాక్ పైన పెట్టేసాం అనుకోండి, హ్యాపీగా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. దీని వెయిట్ నాట్ ఈవెన్ 50 grams. సో సూపర్ అంటే సూపర్గా ఉంది పవర్ మేనేజ్మెంట్. అండ్ మనం లాగింగ్కి, మన కెమెరాస్కి, ఫోన్స్కి అన్నిటికీ కూడా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పవర్ బ్యాకప్ కోసం నేను ఇవి ఎప్పుడు క్యారీ చేస్తూ ఉన్నాను. అండ్ హై ఆల్టిట్యూడ్లో పవర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్న దాని గురించి నేను సపరేట్ ఒక వీడియోనే చేశాను. మీరు కావాలంటే కూడా ఆ వీడియోని చూడొచ్చు. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవి పవర్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ట్రెక్కింగ్ షూస్ అనమాట. ఓన్లీ 2 things మాత్రమే ఉన్నాయి మనం ఇప్పుడు చూడాల్సినవి. 1 ట్రెక్కింగ్ షూస్, ఇంకోటి ఏంటంటే బ్యాగ్స్. సో బ్యాగ్స్ అనేది ఈసారి ఆల్ టుగెదర్ మనం సూపర్గా తెచ్చేస్తాము. సో ఇప్పుడు మీకు ట్రెక్కింగ్ షూస్ గురించి చెప్తాను. సో ఇవి మన రెగ్యులర్ ట్రెక్కింగ్ షూస్. నేను ఎప్పుడు వాడే ట్రెక్ 100 క్వెచ్వా. సో ఆల్మోస్ట్ 3.5 years నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. స్మాల్ ట్రెక్స్ నుంచి అండ్ హై ఆల్టిట్యూడ్ హిమాలయన్ ట్రెక్స్ వరకు అన్నిట్లో వాడాను. స్నోలో వాడాను, రాకీ టెరైన్స్, వాట్ నాట్. ఇట్ గివ్స్ మీ కంప్లీట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ వెదర్. అండ్ యాంకిల్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఐ గెస్ వీటిని నేను ఇంకా 1 or 2 years వరకు కూడా వాడొచ్చు అనుకుంటా ఉన్నాను. బట్ నెక్స్ట్ టైం వెన్ ఐమ్ అప్గ్రేడింగ్ ఇట్, దిస్ టైమ్ ఐ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ రియలీ బిగ్. ఇవి ప్రస్తుతం వీటి మార్కెట్ కాస్ట్ అయితే కనుక 7,000 వరకు ఉంది. నేను కొన్నప్పుడు అయితే 5,500. క్వెచా వాళ్ళు రేట్లు బాగా పెంచేశారు ఈ మధ్య. అండ్ మీరు ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే కనుక స్మాల్ షూస్, లో బడ్జెట్లో ఉండే షూస్ చాలా ఉన్నాయి. ట్రెక్కింగ్ షూస్ 15 or 2,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మీ ఓపికను బట్టి, బడ్జెట్ని బట్టి క్యారీ చేయొచ్చు. ఐ గెస్ మనం ఇవన్నీ కవర్ చేసినట్టు ఉన్నాం. మిగతావన్నీ కూడా ఐ గెస్ దట్స్ ఇట్. అండ్ వాటితో పాటు మనం ఇప్పుడు బ్యాక్ ప్యాక్ కవర్ చేస్తాను. ఆల్రైట్, ఫైనలీ బ్యాక్ ప్యాక్ విషయానికి వద్దాం. సో మనం బేసిక్గా ట్రెక్ అనేది 2 బ్యాక్ ప్యాక్లు క్యారీ చేయాల్సి ఉంటుంది.
అండ్ మీరు చూసే ఉంటారు నా లాస్ట్ కపుల్ ఆఫ్ ట్రెక్స్లో ఈ బ్యాక్ ప్యాక్ వాడాను. ఈవెన్ 1 వీక్ హిమాలయన్ ట్రెక్స్ కూడా. ఇది 40 లీటర్స్ వైల్డ్ క్రాఫ్ట్ రాక్ అండ్ ఐస్ బ్యాక్ ప్యాక్ అనమాట. సో ఇది వాడుతూ వచ్చాను. ఆల్మోస్ట్ ఈ బ్యాక్ ప్యాక్ నేను 10 years నుంచి వాడుతూ ఉన్నాను. బట్ నౌ ఐ హ్యావ్ అప్గ్రేడెడ్ టు బ్రాండ్ న్యూ బ్యాక్ ప్యాక్. అదే క్వెచ్వా MT500 ఎయిర్ 60 లీటర్స్ బ్యాక్ ప్యాక్ అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది అదే. సమ్ ఎయిర్ ఇన్ టెక్నాలజీ అని అదని ఇదని చెప్పేసి ఏదో పెట్టేశారు. అటు ఇటు అయితే చేసి ఆల్మోస్ట్ 9,000 వరకు కొట్టేశారు. సో బట్ దిస్ సీమ్స్ టు బీ రియలీ హ్యావ్ సో మెనీ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. సో చాలా పెద్దగా కూడా ఉంది ఇది. సో మెనీ జిప్స్ అవన్నీ ఉన్నాయి. దీని రివ్యూ అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మన ట్రెక్ అయిపోయి వచ్చిన తర్వాత యూస్ చేసిన తర్వాత అప్పుడు రివ్యూ చేద్దామని చెప్పేసి. సో దీనికోసం బ్యాక్ ప్యాక్ కొనడానికి నేను ఆల్మోస్ట్ 2 weeks టైం ఇన్వెస్ట్ చేశాను. చాలా ఫారిన్ బ్రాండ్స్ కూడా చూశాను అనమాట. డ్యూటర్, ఓస్ప్రే ఇలాంటివన్నీ కూడా ఫీచర్స్తో బడ్జెట్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాక్ మార్కెట్లో ఉన్నది ఇది అని అనుకొని నేను ఇది కొన్నాను. సో దీనికి రెయిన్ కవర్ కూడా బిల్ట్ ఇన్ వస్తూ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అవి నేను ట్రెక్ అయిపోయి వచ్చిన తర్వాత నా యూసేజ్ బట్టి నేను అప్పుడు మీకు రివ్యూ చేసి చెప్తాను. సో 60+ 10 లీటర్స్ బ్యాక్ ప్యాక్. దీంతో పాటు నేను ఒక డే ప్యాక్ కూడా క్యారీ చేస్తాను. ఇది మీరు చూసే ఉంటారు చాలా ట్రెక్స్లో నేను. ఎందుకంటే మన సమ్మిట్ అటెంప్ట్కి వెళ్ళేటప్పుడు మనం ఈ పెద్ద బ్యాక్ ప్యాక్ క్యారీ చేయలేము. ఈ బ్యాక్ ప్యాక్ని మన క్యాంప్ సైట్లో పెట్టేసేసి వెళ్తాము. సో ఎయిదర్ నేను ఈ 20 లీటర్స్ బ్యాక్ ప్యాక్ అన్న క్యారీ చేస్తాను, లేదంటే మన దగ్గర ఒక చిన్న 10 లీటర్స్ది ఒకటి ఉందన్నమాట, గుడ్డది బ్యాక్ ప్యాక్. దీనికన్నా క్యారీ చేస్తాను. సో ఇవేంటంటే మన సమ్మిట్ పుష్కి వెళ్ళేటప్పుడు చాలా లెస్ స్టఫ్ తీసుకెళ్తాం. మేబీ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటిది. సో అలాంటివి వెళ్ళటానికి అని చెప్పేసి ఇది ఇన్ కేస్ నేను 2 bags క్యారీ చేస్తున్నా, దీన్ని ఫోల్డ్ చేసి దీని లోపల పెట్టుకొని తీసుకెళ్ళాలి. అది మన బ్యాక్ ప్యాక్ కూడా.